జాబ్ త్వరగా రావాలి, కెరియర్లో మంచి హైక్స్ ఉండాలి, సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అని మనకు అందరికీ ఉంటుంది. కానీ రియల్ లైఫ్లో చూసుకుంటే చాలా కొద్ది మంది మాత్రమే వాళ్ళు అనుకున్న లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎందుకు కాదు? వాళ్ళ క్వాలిఫికేషన్ వలన, లేదా వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారా? నో. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళని మనం ఈ సొసైటీలో చాలా మందిని చూస్తున్నాం. సక్సెస్ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే అది మన మైండ్ సెట్ లో మాత్రమే ఉంటుంది. నువ్వు నీ లైఫ్ లో ఎంత క్లారిటీగా ఉన్నావు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఎస్, సక్సెస్ డిపెండ్స్ మోర్ ఆన్ అవర్ మైండ్ సెట్ దెన్ అవర్ బ్యాక్గ్రౌండ్. మన లైఫ్ లో క్లారిటీ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ 2 ships ఇన్ ఎ సీ. ఫస్ట్ షిప్ కెప్టెన్ కి నావిగేషన్ లేదు, డైరెక్షన్ తెలియదు. సీలో ఫ్లో ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఆబ్వియస్గా తను రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ తను రీచ్ అవ్వలేడు, లేదా చాలా లేట్గా రీచ్ అవుతాడు. అదే సెకండ్ షిప్ కెప్టెన్కి క్లియర్ నావిగేషన్ ఉంది, ఎటు వెళ్ళాలనే క్లారిటీ ఉంది. సో ఆబ్వియస్గా తను స్ట్రోమ్స్ వచ్చినా వేవ్స్ వచ్చినా ఈవెన్చువల్లీ కరెక్ట్ డెస్టినేషన్ రీచ్ అవుతాడు. సేమ్ ప్రిన్సిపల్ మన లైఫ్ కూడా అప్లై చేసుకుందాం. మీ లైఫ్లో కూడా మీరు థింక్ చేయండి. కెరియర్ పరంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలి అనుకుంటున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే క్లారిటీతో ఉన్నారా లేదా రీచెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి నువ్వు గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన తర్వాత నువ్వు సేల్స్లో జాబ్ చేస్తున్నావు అనుకుందాం. అప్పుడు నీకు ఉండాల్సిన క్లారిటీ ఏంటంటే ఈ ఫీల్డ్లో హైయెస్ట్ పొజిషన్ ఏంటి, ఎలా రీచ్ అవ్వచ్చు, అండ్ హైయెస్ట్ పొజిషన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నీకు ఒక క్లారిటీ ఉండాలి. లైక్ ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ తన కెరియర్లో ఏరియా సేల్స్ మేనేజర్గా ఉండొచ్చు, ఏరియా సేల్స్ మేనేజర్ టు రీజనల్ సేల్స్ మేనేజర్గా ఉండొచ్చు, రీజనల్ సేల్స్ మేనేజర్ టు జోనల్ సేల్స్ మేనేజర్గా ఉండొచ్చు, జోనల్ సేల్స్ మేనేజర్ టు జనరల్ మేనేజర్గా ఉండొచ్చు, జనరల్ సేల్స్ మేనేజర్ టు వీపీ సేల్స్ హెడ్గా ఉండొచ్చు, వీపీ సేల్స్ టు డైరెక్టర్గా ఉండొచ్చు, లేదా ఏషియా సేల్స్ హెడ్గా ఉండొచ్చు. ఇది నీకు కెరియర్లో ఒక డైరెక్షన్ మ్యాప్ లాగా యూజ్ అవుతుంది. ఈ క్లారిటీ ఎప్పుడైతే నీకు వచ్చిందో నువ్వు దానికి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ గురించి ఆలోచిస్తావు. ర్యాండమ్ డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేస్తావు. కొన్ని డేస్ ఒక జాబ్ చేయడము, మళ్ళీ షిఫ్ట్ అవ్వడము, ఏదో ఒక బిజినెస్ ఐడియాకి డిస్ట్రాక్ట్ అవ్వడము, ఫ్రీక్వెంట్లీ చేంజింగ్ డొమైన్స్. ఇప్పుడు నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో దాన్ని టెంపరీ టార్చర్ లాగా కాదు, లాంగ్ టర్మ్ ల్యాడర్ లాగా చూస్తావు. సో ప్లీజ్ సెల్ఫ్ లిమిట్స్ పెట్టుకోకండి. నాకు పర్సంటేజ్ లేదు, నేను గుడ్ లుకింగ్ కాదు, నేను ఈ సిటీలో మాత్రమే జాబ్ చేస్తాను, నాకు ఇంగ్లీష్ రాదు, ఇలా ఎక్స్క్యూజెస్ వద్దు. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఒక పని చేయండి. వెంటనే స్క్రాల్ చేసి వేరే వీడియో చూడకుండా మీరు సెల్ఫ్గా ఒక క్వశ్చన్ వేసుకోండి. మీరు మీ లైఫ్లో కెరియర్ పరంగా ఎంత క్లారిటీగా ఉన్నారు? మీకు ఆన్సర్ వెంటనే దొరకకపోవచ్చు, 1 day పట్టొచ్చు, 1 week పట్టొచ్చు, 1 month కూడా పట్టొచ్చు. కానీ క్వశ్చన్ చేయడం మాత్రం ఆపకండి. మీకు ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. అప్పుడు మీరు లైఫ్లో కెరియర్లో మీరు పర్పస్ఫుల్గా మీరు జాబ్ చేస్తారు, హైయెస్ట్ పొజిషన్కి రీచ్ అవుతారు. సో ఫ్రెండ్స్, నో యువర్ పాత్ బిఫోర్ యూ రన్ ఫాస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ క్లారిటీని రియాలిటీలో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.